హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు శుభవార్త అండి. ఇక 18 నెలల కరువు భత్యం బకాయిలు విడుదల అంటూ ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట. ఆ వార్తకు సంబంధించి ఒక పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందు వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అధ్యక్షతన సమర్పించనున్నారు. ఈ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 18 నెలల డిఆర్ఎస్ అంటే డిఏను మరియు డిఆర్ఎస్ రిలీఫ్ అంటే డిఆర్ను బకాయిలను అందించే నిర్ణయాన్ని ప్రకటిస్తుంది భావిస్తున్నారన్నమాట. అంతేకాకుండా 18 నెలలకు చెల్లించే కరువు భత్యం మొత్తం ఎంత అది చూసుకున్నట్టయితే లెవెల్ 1 ఉద్యోగులకు కనీసం 11,800 నుంచి గరిష్టంగా 37,554 వరకు పెరగవచ్చండి. లెవెల్ 13 చూసుకున్నట్టయితే 1,44,200 నుంచి 2,18,000 వరకు పెరగవచ్చండి. 2014 చూసుకున్నట్టయితే 1,82,200 నుంచి 2,24,100 రూపాయల వరకు పెరగవచ్చు అనమాట. ఈ మొత్తం ఉద్యోగుల జీతం మరియు గేట్ ప్రకారం మారుతుందన్నమాట. కరువు భత్యం బకాయిలు చెల్లింపు కోసం ఇక COVID-19 మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్సెస్ మరియు పెన్షనర్లకు డిఆర్ఎస్ రిలీఫ్ జనవరి 2020 నుంచి ఇక జూన్ 2021 వరకు నిలిపివేయబడ్డాయి అన్నమాట. దీనిని పునరుద్ధరించి ప్రభుత్వ ఉద్యోగులకు సంఘాలకు పదే అభ్యర్థించారనమాట. ఇది ఇలా ఉండగా ఇక కేంద్ర బడ్జెట్లో ముఖ్యమైన ప్రకటన ఏంటంటే ఇక 18 నెలల కరువు భత్యం బకాయిలను సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులు కూడా ఎదురు చూస్తున్నారన్నమాట. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కల్పిస్తుందని ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక చూడాలి మరి ఆ రోజు ఏం జరగబోతుందో అనేది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.